కంటే 2 తోటలు కొట్టాము అన్న పందా కాదు. కానీ ఒక విషయం, ఒక రాజకీయ పార్టీ అన్నాక వేల మంది కార్యకర్తలు ఉంటారు. నాయకుడు ఒక్కడే ఒక రాజకీయ పార్టీ కాదు, వేల మంది కార్యకర్తలు ఉంటారు. కార్యకర్తలు అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండవు. కార్యకర్తలు కంట్రోల్ చేసే పరిస్థితి కూడా అలాంటి హై టైం వస్తే నాయకుడి చేతుల్లో ఉండదు. ఇలాంటి రెచ్చగొట్టే సందర్భాలు, ఇలాంటి అసంబద్ధమైనటువంటి ఈ దాడులు చేస్తే కొంతమంది వాటిని మనసులో పెట్టుకుంటారు. కొంతమంది కార్యకర్తలు మాకు సందర్భం రాకపోతా నేను దెబ్బ కొట్టమన్నటువంటి భావంతో కొంతమంది రాజకీయాల్లో అదే పనిగా పనిచేసే వాళ్ళు ఉంటారు, బయటపడకూడదు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దని నేను కోరుతున్నాను ఈ ప్రభుత్వానికి. ఏముంటుంది గ్రామాల్లో ప్రధానమైన రాజకీయ పార్టీలు అంటే ఈ పార్టీకి ఆ పార్టీకి సమానంగా కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి ఏదో ఎక్కువ కార్యకర్తలు మేము ఓడిపోయిన తక్కువ కార్యమించినా ఆత్మ ప్రధానమైన రాజకీయ పార్టీలు ఒకేలా ఉంటారు. కార్యకర్తలు అందరి ఎమోషన్స్ కూడా అలాగే ఉంటాయి. ఓ పార్టీ వాడు నీకు బొమ్మ చూపిస్తానరా అంటే ఈ పార్టీ వాడు నీకు సినిమా చూపిస్తానరా అంతే తప్ప పెద్ద తేడా ఉండదు. అలాంటి పరిస్థితులకి ఆస్కారం ఇవ్వకూడదు. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఇచ్చి మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు కదా, దెబ్బకు దెబ్బ తాడు తీస్తారంటే అది నాయకుడి చేతుల్లో ఉండే పరిస్థితులు అలాంటి సందర్భం వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్వే. దయచేసి చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆయన మనస్తత్వాన్ని అయితే మార్చుకోవాలి. మీ అబ్బాయి లోకేష్ గారిని కూడా మీరు తక్షణమే కూర్చోబెట్టి గైడ్ చేసి ఈ రకమైనటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల బ్రాండ్ ఏపీ ఇమేజ్ పడిపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఇవే పరిస్థితులు పునరావృతం అయితే ఎవరు దీనికి బాధ్యులు అనేదాన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ చేసుకుంటారు. నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. సార్, కేంద్ర బడ్జెట్ మీద మీ అభిప్రాయం ఏంటి? లేదు, ఇంకా నేను అది పూర్తిగా నేను స్టడీ చేయాలి. ఐ నీడ్ సమ్ టైం. సింగాన్ని తొలగించి మన జిల్లా ముద్దడ వేశారు. వార్తలు వస్తున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే సింగాల్ గారు గతంలో పనిచేశారంటే ఐఏఎస్ గురించి మాట్లాడుకుంటున్నాను. సింగాల్ గారు ఎఫిషియెంట్ ఆఫీసర్ అనే కదా మీరు మళ్ళీ ఈవో వేశారు. రైటా? సింగాల్ గారు పనిచేశారు. మీరేమో రకరకాల ఆరోపణలు చేసినప్పుడు సింగాల్ గారే మీరు ఆరోపణలు చేసిన తరువాత పరిస్థితిలో మళ్ళీ మీరు అదే సింగాల్ గారిని మీరు ఇప్పుడు ఈవోగా పెట్టారు. వాట్ డస్ ఇట్ మీన్? అశోక్ సింగాల్ గారు ఈజ్ సచ్ అన్ ఎఫిషియెంట్ ఆఫీసర్, ఈజ్ సచ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్ అనే కదా మీకు అదే కదా. మీరు ఆరోపణలు చేసి మీరు రకరకాల ఈ డ్రామాలన్నీ వేసిన తరువాతనే ఇదే అశోక్ సింగాల్ గారిని మళ్ళీ మీరు టీడీపీకి ఈవోగా పంపించారు. మళ్ళీ అలాంటి ఎఫిషియెంట్ ఆఫీసర్ని మీ స్వార్థ ప్రయోజనాల కోసం. ఏంటి స్వార్థ ప్రయోజనం అంటే మేము ఇంకా సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ తప్పనే మేము నమ్ముతున్నాము అని నిరూపించుకోవడం కోసం మళ్ళీ ఇది బదిలీ చేయడం తప్ప మరొకటి కాదు. సిబిఐ స్పష్టంగా చెప్పింది అతను ఎక్కడ ఎన్ఫోర్స్మెంట్ లేదు అని. అయిపోయింది, అక్కడ క్లోజ్. ఇప్పుడు చేతనైతే ప్రాయశ్చిత్తో పరిహార దీక్ష ఏదో చేసుకొని అయ్యా తిరుమల వెంకటేశ్వర స్వామి గారు మేము తప్పు చేసామో మన్నించండి అని చెప్పి సాష్టాంగ ప్రమాణాలు చేసుకొని ఆమె తప్ప ఇంకా మీరు దాన్ని పట్టుకొని వేలాడుతూ అశోక్ సింగాల్ లాంటి ఐఏఎస్ ఆఫీసర్ని, నిజాయితీ గల ఆఫీసర్ని మీరే ఏర్పాటు వేసుకొని మళ్ళీ కేవలం ఆ పేరు తప్పు జరిగింది అని నిరూపించడం కోసం మళ్ళీ బదిలీ చేయడం తప్ప మరొకటి కాదు. ఇది ఇప్పటికే ఐఏఎస్ సర్కిల్స్ లో ఐపీఎస్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చంద్రబాబు గారు ఎందుకనో పార్టీని పూర్తిగా పట్టుకోల్పోయారు. ఈ రకమైనటువంటి వెంజెన్స్ పాలిటిక్స్ కానీ చేస్తే రాబోయే రోజుల్లో ఏ రాజ్యాంగ వ్యవస్థ కూడా చంద్రబాబు గారికి సహకరించదు అన్నటువంటి ఒక అంచనాకి ఐఏఎస్ ఐపీఎస్ అయితే వచ్చున్నారని నేనైతే అభిప్రాయపడతాను.